ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. 2 తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం 12వ వచనం ధ్యానం చేస్తున్నామండి. యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింసలు పొందుతురు. సో ఈ వాక్యానికి అర్థం ఏంటండి? యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింసలు పొందుదురు. ఈ లోకంలోనండి. ఈ లోకంలో మనం మారుమనసు పొంది బాప్టిజం తీసుకొని పరిశుద్ధంగా జీవించాలని తలంపులు కలిగి ఉన్నప్పుడండి అపవాది మనల్ని విపరీతంగా శోధనలకి గురి చేస్తుందండి. ఎందుకంటే మనం పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం ద్వారా మనం పరలోక రాజ్య వారసులం అయిపోతామేమో అని ఆ అపవాది మనల్ని నరకపాత్రుల కింద చేయడం కోసం అనేక శోధనలు ఇస్తుందండి. సో శోధనలు ఇస్తే మనం నరకపాత్రుల కింద అయిపోతామండి. సో కొంతమంది అయితే శోధనలు వచ్చినా వాటిని సహించి భరించి దేవుణ్ణి విడిచిపెట్టకుండా చక్కగా దేవుని వాక్యానుసారంగా వెళ్తారండి. కొంతమంది శోధనలు వచ్చినాయి కదా అని దేవుని విడిచిపెడతారండి. సో దేవుని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళ పాపపు జీవితానికి అలవాటైపోతారండి. సో ఇటువంటి వాళ్ళు పరలోక రాజ్యంకి వెళ్ళరండి. ఇటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరన్నమాట. సో ఈ అపవాది గోల్ ఏంటంటే ఎవరైనా పరిశుద్ధంగా జీవిస్తే పవిత్రంగా జీవిస్తే వాళ్ళని టార్గెట్ చేస్తుందండి. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఎన్నో శోధనలు కలిగిస్తుందండి. అన్నమాట. సో ఆ శోధనలకు ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళందరూ దేవుని దగ్గర నుంచి జీవ కిరీటాన్ని పొందుకుంటారండి. ఓకేనండి. సో ఎవరైతే ఆ శోధనలు తట్టుకోలేక మళ్ళీ యథావిధిగా వాళ్ళ పాపపు జీవితానికి వెళ్ళిపోతారో వాళ్ళు నరకపాత్రులు అవుతారండి. సో దేవుడిచ్చే జీవ కిరీటాన్ని వాళ్ళు కోల్పోతారండి. సో మనం అదే గుర్తుపెట్టుకోవాలండి. చాలా మంది కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళండి, కొత్తగా దేవుని యందు విశ్వాసాన్ని పెంచుకున్న వాళ్ళు ఏంటంటే ఈ శోధనలు తట్టుకోలేరండి. ఆల్రెడీ నాకు ఒక ఆవిడ చెప్పారన్నమాట. మేము కొత్తగా కన్వర్ట్ అయ్యామండి. సో క్రీస్తుని మేము నమ్ముకున్న దగ్గర నుంచి మాకు చాలా శోధనలు వస్తున్నాయండి. ఇంతకుముందే మేము బాగున్నాం. క్రీస్తుని నమ్ముకున్న దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా శోధనలు వస్తున్నాయి. వీటన్నిటిని మేము భరించలేకపోతున్నామండి అని అన్నారండి. సో ఇటువంటి విశ్వాసులకి మనం వాక్యాన్ని కరెక్ట్‌గా చెప్పాలండి. సో ఇవన్నీ సాతాను ద్వారా వచ్చే శోధనలు. సో కొన్ని రోజులు వీటిని మనం భరించాలి. అప్పుడు దేవుడే ఆ సాతాన్ని శీఘ్రంగా మన పాదముల వద్ద చితకు తొక్కిస్తాడు. అప్పటి నుంచి మనకి సమాధానం, సంతోషం అన్నీ లభిస్తాయి. సో దేవుడు మనకి జీవ కిరీటాన్ని కూడా అనుగ్రహిస్తారు అని మనం వాళ్ళకి చక్కగా వాక్యం ద్వారా ధైర్యం అనేది చెప్పాలండి. ఓకేనండి. ప్రైజ్ ది లార్డ్ అండి.